హాయ్ అండి. నేను మీ పావని. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో నా స్టైల్‌లో నేను మీకు చెప్తానండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. వేడి వేడి అన్నం లేకి ఎంతో రుచిగా, కమ్మగా ఉంటాదండి. ఈ పచ్చడి వారం రోజులు నిల్వ ఉంటుందండి. మనము ఉల్లిపాయ వేసుకోకుండా వెల్లుల్లి వేసుకొని తిరగబాత పెట్టుకున్నామంటే బాగుంటుందండి. నోటికి ఎంతో రుచిగా, కమ్మగా ఉంటుందండి. నేను 5 కాయలు తీసుకున్నానండి. 5 అంటి మామిడికాయలు అంటారు వీటిల్ని. 5 మామిడికాయలు తీసుకున్నాను. మనము నీట్‌గా తొక్కొల్చుకొని ఈ మాదిరి అంతా జిగురుకోవాలండి మనము. అంతా తొక్కంతా జిగురుకోవాలి. చూడండి ఇట్లా నేనంతా జిగురుకున్నా కదా! మనం పసుపు 2 స్పూన్లు పసుపేసినానండి నేను. ఇట్లా 2 స్పూన్లు పసుపేసినాను. 3 స్పూన్లు కారం వేసినాను. మన తురుముకునిన దాంట్లో ఈ మాదిర పసుపు, కారము, ఉప్పు అన్నీ వేసుకోవాలండి. చూడండి ఇట్లా 2 స్పూన్లు ఉప్పేసినాను నేను. మనం ఇప్పుడు చేత్తో అంతా మ్యాష్ చేసుకోవాలండి. అంతా కలిసేట్టుగా మనం కలుపుకోవాలి. చూడండి ఇట్లా అంతా కలుపుకోవాలి మనము వారం రోజులైనా స్టీల్ బౌల్లో మనము స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మనం వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుందండి. తిరగబాత పెట్టుకొని ఇట్లా అంతా మనం చేసి పెట్టుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి బాగుంటుందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇట్నే. ఇప్పుడు మనం తిరగబాతకు వెల్లుల్లి, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, పోపు దినుసులు అన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి చూడండి ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని మనం కళాయి పెట్టుకోవాలండి. ఇట్లా కళాయి పెట్టుకున్నాం కదా! మనము 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసినానండి నేను. చూడండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసినాను. అంటే మామిడి తురుము పచ్చడి కదా! కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. పోపు దినుసులండి. నేను దీంట్లో మెంతులు కూడా వేసినానండి. పోపు దినుసుల్లో మెంతులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసినానండి. మెంతులు ఖచ్చితంగా వేయాలండి. ఎందుకంటే మామిడికాయ తురుము కదా! మెంతులు వేస్తే టేస్టీగా ఉంటుందండి. తప్పనిసరి వేయండి. ఒట్టిమిరపకాయలు వేసుకుంటున్నానండి. చూడండి ఇట్లా తుంపుకొని ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి మనము. ఇప్పుడు మనము వెల్లుల్లి పొట్టు తీసుకున్న వెల్లుల్లి మెదుపుకొని ఇట్లా వేసుకోవాలండి. చూడండి తిరగబాతలో వేసుకోవాలా, మెదుపుకోవాలండి వెల్లుల్లి. కరివేపాకు కూడా వేసినానండి. బాగా గుప్పిడి కరివేపాకు వేసినాను నేను. స్మెల్ టేస్టీగా ఉంటుంది. ఇట్లా అంతా వేయించుకోవాలండి మనము. దూరలుగా వేయించుకోవాలి ఇట్లా. ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుందండి. వారం రోజులు ఉంటుంది మనము ఇట్లా చేసి పెట్టుకుంటే. అప్పటికప్పుడు మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు మనం తురుగు పెట్టుకున్న అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా! కారము, ఉప్పు, పసుపు అట్లా. ఇప్పుడు మనం తిరగబాతులు వేసుకుంటున్నామండి. ఇట్లా తిరగబాతులు వేసుకోవాలి. చూడండి ఇట్లా అంతా తిరగబాత పెట్టుకోవాలి మనము. చాలా సేపు కుక్ చేసుకోకూడదండి. లైట్‌గా అట్లా తిరగబాతలు వేసుకొని 2 నిమిషాలు కలబెట్టుకొని పక్కకు తీసేసుకోవాలి మనము. చూడండి ఇట్లా వచ్చిందండి. ఎంతో టేస్టీగా, కమ్మగా ఉంటుందండి. తప్పనిసరి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా ఉడుకుడుగ్గా అన్నం లేకి బాగుంటుందండి. వేడి వేడి అన్నం లేకి. అట్నే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి.